అంటే మరి 'బిగ్ బాస్' జర్నీ ఏంటి? అంటే ఎందుకు వెళ్ళాలనిపించింది 'బిగ్ బాస్‌లోకి'? అంటే నాకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం, చాలా అవును. అభిమానం. హ్మ్. 'శివ' సినిమా కాడ్నుంచి నాగార్జున ఫ్యాను. సార్ అంటే హుహుహు. చాలా ఇష్టం. పెద్ద హుహుహుహు. ఫ్యాను. ఓకే. కానీ ఎవరికీ తెలవది. అప్పుడు సెల్లులు లెవ్వు గదరా! అవును. టీవీలు గూడా లెవ్వప్పుడు. అవునవును. టీవీలు లెవ్వు, సెల్లులు లెవ్వు. టీవీలు ఉన్నా గూడా ఎవరో బాగా గొప్పోళ్ళ ఇంట్లో ఉండేది. హుహుహుహుహు. మాలాంటోళ్ళకు టీవీలంటే గూడా అప్పుడు తెలవయి. అవునవును. థియేటర్‌లో సినిమాలు పడితే ఏమన్నా ఊర్లల్లా ఇట్లా బుర్ర కథలు గానీ, సినిమాలు గానీ యేసేవారు గదా! అప్పుడు. హ్మ్. అట్లా పోయి చూసేవాళ్ళం. అప్పుడు ఇవన్నీ తెలవయి గాబట్టి, ఇప్పుడు అన్నీ వచ్చినాయి గాబట్టి, మన మనసులున్న అభిప్రాయాలు తెలియజేస్తున్నా అంతే. తెలియజేస్తున్నారు. హ్మ్. ఒక వీడియో కూడా చూసాం రీసెంట్‌గా 'నాగార్జున' గారి ఫోటోని దేవుడి దగ్గర పెట్టి దండం పెడుతున్నారు. అంటే ఎందుకట్లా? అంటే అన్నయ్య అని నిర్ణయించుకున్నా. ఓకే. నాగార్జున సార్‌ను అన్నగా. ఒక అన్నగా. నాకు హుహుహుహు. శివుడంటే బాగా ఇష్టం. అంజన్న అంటే ఇష్టం. ఇక హుహుహు. నాకు శివుడు నాకు చాలా జీవితాన్నిచ్చిండు. ఓకే. ఎన్నో కష్టాలలోకెళ్ళి నన్ను బయట పడగొట్టి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు కాబట్టి శివుడు అంటే ఇష్టం. ఆ శివునితో పోల్స్తున్నా మా అన్నయ్యను, ఓకే. నాగార్జున సార్‌ను. అంటే అంత అంత అభిమానం ఉంది. అభిమానం. అవును. ఎందుకంటే ఆయన సినిమాలు చూసి నా జీవితంలో కొన్ని కష్టాలు మర్చిపోయినా. హుహుహుహు. నవ్వుతూ గడిపేసేది హ్మ్. సినిమా చూసి. కంపల్సరీ ఆయన సినిమా పడ్డాక 10 రోజుల కన్నా, 15 రోజుల కన్నా టైం తీసుకొని పని పోగొట్టుకొని చూసేదాన్ని అవును. పోయి థియేటర్‌లలో, కొంతమందికి ఈ టాకీసులల్ల. పనులు చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటా హ్మ్. అనుకుంటారు. అలా మీకు మన 'నాగార్జున' గారి సినిమాలు ఆ! చూస్తే కొంచెం పొద్దున రిలాక్స్‌గా ఉంటారు. 7 గంటలకు పోయి 2 వరకే పని కంప్లీట్ చేసుకొని 2 హుహు. గంటలకు పోయి అప్పుడు రూ. 2 టికెట్. ఆహా! ఆ! మా అప్పట్లో. అప్పుడు. ఓకే. ఆ పని కైకిలు చేసుకొని సినిమాకెళ్ళి కరెక్ట్ 5 గంటలకు మళ్ళీ ఇంట్లో ఉండేది. రోజు ఎళ్ళేవారా అట్లా అట్లా సినిమాకి? పనికి రోజు సినిమా గాదు. అవును. ఇట్లా అనుకోని నెలకొకసారి, హుహుహుహు. ఇట్లా 15 ఎప్పుడైనా రోజులకోసారి 'నాగార్జున' గారి ఆ! మూవీ రిలీజ్ ఆ అయినప్పుడు మూవీ పడితే హుహుహు. పోయేది. ఓకే. ఓకే. అట్లా. ఇటు పనికి పని చేసుకునేది, హ్మ్. సినిమాకి పోయేది. ఓకే. హ్మ్. ఇప్పుడొక వీడియోలో కూడా 'నాగార్జున' గారు మీతో మాట్లాడాలి నేను, నా బాధలు చెప్పుకోవాలన్నారు కదా! అంటే ఏం అప్పుడు మాట్లాడాలన్నారు ఆయనతో? ఆడియన్స్‌గా పోకముందు హుహుహుహు. నా 8 బిగ్ బాస్‌కు ఆడియన్స్‌గా పోయినా గదా! ఆ అవునవునవును. పోకముందు ఆ వీడియో పెట్టిన. హుహుహు. అన్నయ్యని ఎట్లా అయినా కలవాలే, చూడాలే, ఒక సెల్ఫీ తీసుకోవాలని బాగా ఏడ్చేది, బాధపడేది. హుహుహు. నేను బతికినన్ని రోజులన్నా ఒక్కసారి చూడకపోతనా, కలవకపోతనా నా అభిమానిని అని బాధపడి వీడియో పెడితే, హ్మ్. ఆ వీడియో అందరూ షేర్ చేసిండ్రు. ఓకే. ఓకే. ఆ! ఆ వీడియో షేర్ చేస్తే ఆళ్ళు నాకు మెసేజ్ పెట్టిర్రు. ఏజెంటు. "అమ్మ హుహుహు. రాండ్రి మీరు బాధపడకండి" వల్ల నేను పోయినా. పోయినా హ్మ్. గానీ అన్నయ్యతోని మాట్లాడలేకపోయినా చూసుకుంటూనే ఉన్నా ఇగ. నాకు చూస్తే సంతోషం అనిపిచ్చింది. అవును. ఇగ అప్పుడు కొంచెం అన్నయ్య కొంచెం బిజీలో టెన్షన్‌లో ఉన్నాడు హ్మ్. అని ఇగ ఫోటో గూడా తీసుకోలేకపోయినా. వాళ్ళుండి చెప్పిండ్రు, "ఇట్లా సార్ ఇప్పుడు టైం లేదు. ఓకే. కొంచెం టెన్షన్‌లో ఉన్నాడు. అమ్మ హుహుహు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దారు. ఖచ్చితంగా అవకాశం హ్మ్. వత్తది. నువ్వు బాధపడకని" చెప్పిండ్రు వాళ్ళు. హ్మ్. అంటే ఎప్పుడు టీవీల్లోనో, సినిమాల్లోనో చూసే మన 'నాగార్జున' గారిని సడెన్‌గా చూసేసరికి మీకెలా నాకు అనిపించింది? అసలు ఏమనిపించడు ఎక్కడిది అన్నం చూసుకుంటూనే ఉన్నా నేను. ఆ ప్రోగ్రామ్ గాదు చూసేది నేను అవును. ఆడియన్స్‌గా విన్నప్పుడు. మైకు మాట్లాడమని ఇస్తే గూడా నేను మాట్లాడలే. పక్క అవునవును. పొంటి అమ్మాయికి ఇచ్చిన. అన్నయ్యని చూసుకుంటూనే ఉన్నా. ఇట్లా నమస్తే పెట్టుకుంటా. అవును. ఆ వీడియో మేము కూడా చూసాం. అసలు ఫేస్ అలా చూస్తూనే ఇట్లనే ఉన్నారు. నవ్వుకుంటుంటున్నా నేనిగ. అవును. అన్నీ మర్చిపోయినా. హ్మ్. నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఇష్టం. అవును. ఆ ఆహ్, మొఖంలోనే కనిపించింది ఆ నాకు వీడియోలో ఎంత చాలా అభిమానం చాలా ఉంది. ఇష్టం. ఏదో నేను ఫేమస్ కావాలనో, హుహుహు. నాకు గొప్ప పేరు రావాలి, నాకు అవకాశాలు రావాలని గాదు ఈ అవును. వయసుల. అప్పుడేం లేవు గాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నా. అవును. దాన్ని ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. హుహుహు. నాకు చెడు కామెంట్ పెట్టేది. ఎందుకంటే నా నా సంతోషాన్ని నేను బయట చెప్పుకుంటున్నా. అవును. అది అయితదా కాదా అన్నది దేవుడి నిర్ణయం. హుహుహు. నేను ప్రయత్నిస్తున్నా 9 బిగ్ బాస్‌కెళ్ళాలని. అవును. ఆ! ఓకే. ఇప్పుడు మరి 9 బిగ్ బాస్‌లోకెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకసలు? ఇగ అన్నున్నాడు గదా! హుహుహు. జనాలల్లా మంచి పేరుంది. హ్మ్. నేను పోయి ఒక చిన్న అవకాశాన్ని పొందాలే. ఆ హుహుహు. సంతోషాన్ని నెరవేర్చుకోవాలే. హుహుహు. అమ్మాయి అప్పటినుంచి టిక్‌టాక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ వరకు అందరికి ఆదర్శంగా నిలబడ్డది. మంచి మాటలు చెప్పింది. హ్మ్. ఇలా గూడా సాధించింది. హుహుహు. ఆళ్ళ అన్నయ్యని కలిసింది. హ్మ్. బిగ్ బాస్ అంటే ఇష్టం గదా! బిగ్ బాస్‌కి గూడా పోయింది. హుహు. ఇలాగ అమ్మలాగా అందరూ ఇలాగ కష్టపడాలే. ఇట్లా సంతోషాలను గెలవాలే. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా జీవితాన్ని ఇట్లా పూల బాటగది హ్మ్. నడిపించుకోవాలి అని ఇదొక ఆశ, అంతేగాని ఏ ఆశ లేదు నాకు. ఓకే. ఇక్కడ ఎట్లుంటే అట్లా అట్లా జరుగుద్ది. జరుగుద్ది. అవును. హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' రేపు 9 బిగ్ బాస్‌కి పోకుండా నేను బాధపడా. అంటే మీరు ఒక వీడియోలో చూసాను చాలా ఏడ్చారు 9 బిగ్ హ్మ్. బాస్‌లోకి వెళ్ళాలి అని. అంటే ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు?
అది ఆనంద పష్పాలు. ఆనంద భాష అంతే, ఏం లేదు. ఏం లేదు ఇంకా. అంటే అన్నకు నా మీద ఇలాగనన్నా దయ ఉడుతుందేమో అని నా ప్రేమ బయటికి చెప్పుకుంటాను. అన్న ప్రేమ అంతా బయటికి కన్నీరు దార చెప్పుకుంటాను. అంటే ఎక్కడో పాయింట్ ఆఫ్ టైం నాగార్జున గారు చూడరా నా అరే వీడియో అనాలా? అమ్మ ఈ వయసుకైనా నన్ను ఇంత అభిమానిస్తుంది, కనకరించకపోతాడా దేవుడు అని. అంతే, ఏం లేదు. ఒకవేళ నాగార్జున గారు వచ్చి మీతో మాట్లాడి ఫోటో తీసుకుంటే మీ రియాక్షన్ ఎలా ఉంటది? చాలా సంతోషం. నాకు ఆ శివుడు దిగి వచ్చినంత సంతోషపడతా. ఓకే. ఎందుకంటే ఆ శివుడు ఉన్నాడు నాందు అని మనసులో తృప్తి పడతా. నా జన్మ ధన్యమైంది. అందరికి సాధ్యం కావు కదరా. అవునవునవును. అది ఇప్పుడు మీరు ఇన్స్టాలో కొన్ని వీడియోస్ కూడా మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అంటే అవన్నీ మీకు అప్పటికప్పటికి రాసుకుని మీ ఏదైనా వీడియో చూసి మాట్లాడతారా, లేదంటే మీ మైండ్ లో వచ్చిన నాకు నేను బాలశిక్ష చదివిన కదా మమ్మీ. నేను గట్ల చదువుడు ఇవన్నీ వేరే వాళ్ళ వీడియోలు ఈని నేర్చుకున్నాడు కాదు. నా ఆలోచనతోని ఊహించుకొని అరే జీవితం అంటే ఇట్లుంటది, కొందరి జీవితాలు ఇలా ఉంటాయి, కొందరు క్షేత్రాల జీవితాల్లో ఆలోచించకుండా జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు, ఇలా ఉండాలి అని కొన్ని నేను చెప్తా. ఇన్నవాళ్ళు, నా మాటలు విన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వినని వాళ్ళు కేవలం వాళ్ళ ఇష్టం. అది మనం అందరికి నచ్చాలని ఏం లేదు, మన మాటలు అందరు వినాలని ఏం లేదు. అంతే కదా, మన మనసులున్న భావాలు వాళ్ళకి చెప్తున్నాం, మంచి మాటలు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనల్ని ఎంత ఇష్టపడతారో మనల్ని చూసి అసహించుకునే వాళ్ళు, లేదంటే తక్కువ చూసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక బ్యాడ్ కామెంట్స్ చేస్తారు అని, అలాంటి కామెంట్స్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు ఇప్పటి వరకు టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు బ్యాడ్ కామెంట్స్ అన్నది ఎప్పుడు రాలే. ఈ 9 బిగ్ బాస్కి వెళ్తా అన్న కాడ నుంచే నాకు బ్యాడ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఈ రోజులల్లో మంచితనానికి చోట్లేదు, మంచికి సపోర్ట్ ఇవ్వరు, నిజాయితీ ఉన్న వాళ్ళను సపోర్ట్ చేయరు, గుర్తించరు. ఇన్ని రోజులు నేను ఎట్లా ఉన్నానో అట్లనే ఉన్నా. కొంచెం నా మనసులో ఉన్న సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోయి చెడు కామెంట్లు పెడతారు. అంటే మనసులో ఒకటి పైకి ఒకటి ఉంటుంది జనాలల్లా అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే నేను మంచికే కదా నేను చేసేది. అమ్మ 10 మందిలో కనబడాలి, అమ్మ సాధించుకుంది, అమ్మ ఇంత కష్టపడ్డది వీడియోలల్లో వాళ్ళకి తెలియాలి, నాలాగా వాళ్ళ జీవితాలు కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలని నేను ఈ ప్రయత్నం. అంతేగాని నాకు దేని మీద ఆశ లేదు ఎక్కువ. ఈ సంపాదించాలని, ఇంట్లో ఫేమస్ కావాలని ఏం లేదు. వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే నా బిడ్డలు వాళ్ళు, నేను నా బిడ్డల్లాగానే భావిస్తున్నా. ఎందుకంటే అందరికీ మనం అర్థం కావు కదా, అందుకోసం అర్థం అవ్వాలని కూడా లేదు. మనల్ని నచ్చిన వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఇక మనం అందరికి అర్థం కాము కదా, అలాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళ తృప్తికి. దాంట్లో కూడా నేను బాధపడను. అది అవకాశం వస్తేనేమో సంబరపడతా, అవకాశం రాకుండా నేను ఇలాగనే సంతోషంగా ఉంటా. ఎక్కడో చిన్న ఆశ అన్నది బయట ఎక్కడ చెప్పుకోవాలి. ఒకవేళ అదృష్టం ఉండి పోతా కావచ్చు, వాళ్ళ ప్రేమ వల్లనే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. నాకు నేనైతే పోలేను కదా. అది